పూరా లోకల్. ఐఐటి జేఈ మరియు నీట్ కోర్సులలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే ట్యూరిటో క్లాసులలో జాయిన్ అవ్వండి. 2022-23 సంవత్సరాలలో అత్యుత్తమమైన ర్యాంకులు సాధించిన ఘనత మా విద్యార్థులదే. 11 మరియు 12వ తరగతుల కొరకు అడ్మిషన్స్ జరుగుతున్నవి. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ కృష్ణబాల. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన సత్యకుమార్ నారాయణ టాప్ 5 రాజధానిగా అమరావతి నిర్మిస్తామని వెల్లడి. చంద్రబాబు బూట్లను పాలిష్ చేస్తున్నట్లుగా కోడాలి నాని ఫ్లెక్సీ. నాని ఎక్కడున్నా బయటకు రావాలన్న టీడీపీ శ్రీనివాసరావు. కమిషన్కు మాజీ సీఎం క్షమాపణలు చెప్పాలి. కేసీఆర్ లేఖ హాస్యాస్పదమన్న డాక్టర్ లక్ష్మణ్. జూన్ 24 నుంచి 18వ లోక్సభ సమావేశాలు. స్పీకర్ ఎంపికపై ఎన్డీఏలో కొనసాగుతున్న ఉత్కంఠ. హైదరాబాద్ ప్రజలకు అలర్ట్. బక్రీద్ నేపథ్యంలో రేపు సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు. ఇక వివరాల్లోకి వెళ్తే, గుంటూరులో మాజీ మంత్రి కోడాలి నాని ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. సీఎం చంద్రబాబు బూట్లను కోడాలి నాని పాలిష్ చేస్తున్నట్లుగా ఉన్న ఫోటోలతో ఫ్లెక్సీలు వెలిశాయి. నాని ఎక్కడున్నా బయటకు రావాలి అంటూ టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు ఆ ఫ్లెక్సీలు వేయించారు. కాగా ఎన్నికల ముందు కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయ సన్యాసం చేసి ఆయన బూట్లు తుడుస్తానని నాని ప్రకటించినట్లు సమాచారం. రెండున్నరేళ్లలో రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం పనులు చేపడతామన్నారు. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఇవాళ బాధ్యతలు చేపట్టారు. దేశంలో టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతామని తెలిపారు. గతంలో 32,000 ఎకరాలను ఎలాంటి లిటిగేషన్ లేకుండా సేకరించామని చెప్పారు. నీట్ ప్రశ్నపత్రాన్ని లీక్ చేసినందుకు ఒక్కో అభ్యర్థి వద్ద 30 లక్షల రూపాయల నుంచి 32 లక్షల రూపాయల దాకా వసూలు చేశారని తెలుస్తోంది. నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి బీహార్లో జరుగుతున్న ప్రాథమిక దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ప్రశ్నలకు జవాబులు బట్టి పట్టించేందుకు వారిని రహస్య ప్రదేశాలకు తరలించారు. పేపర్ లీక్ అయిన విషయం బయటపడకుండా ఉండేందుకు వారిని పరీక్ష రోజు దాకా అక్కడే ఉంచి అక్కడి నుంచి నేరుగా పరీక్ష కేంద్రాలకు తరలించారు. ఈ కేసులో అక్కడ అరెస్ట్ అయిన 14 మంది నిందితులు ఈ మేరకు బీహార్ పోలీస్ శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగానికి వాంగ్మూలం ఇచ్చారు. వారు వెల్లడించిన వివరాల ఆధారంగా 13 మంది అభ్యర్థులను గుర్తించిన ఈఓయూ అధికారులు 4గురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ నెల 10న మరో 9 మంది నీట్ అభ్యర్థులకు నోటీసులు జారీ చేశారు. నీట్ పేపర్ లీక్ చేసిన సాల్వర్ గ్యాంగులతో వారికి ఉన్న సంబంధాల గురించి ప్రశ్నించేందుకు పాట్నాలోని తమ కార్యాలయానికి సోమ మంగళవారాల్లో రావాల్సిందిగా ఆదేశించారు. ఇప్పటి వరకు రష్యాని ఉమ్మడి సాంప్రదాయ శత్రువుగా పరిగణిస్తూ వస్తున్న G7 కూటమి తాజాగా చైనాను కూడా దాని సరసన చేర్చింది. ఆయుధాలు, మందుగుండు సామగ్రి సరఫరా ద్వారా ఉక్రెయిన్పై మాస్కో సాగిస్తున్న యుద్ధాన్ని డ్రాగన్ ఎగదోస్తుందని, భద్రతా పరంగా అనేక సమస్యలకు కారణమవుతుందని మండిపడింది. దీనిని తక్షణమే ఆపకుంటే మరిన్ని ఆంక్షలను విధిస్తామని హెచ్చరించింది. ఇటలీలోని అఫూలియాలో జరిగిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, జపాన్, కెనడాలతో కూడిన G7 దేశాల శిఖరాగ్ర సమావేశం ముగింపు సందర్భంగా ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేసింది. కూటమి భేటీలోనూ బీజింగ్ విషయమై వాడివేడిగా చర్చ జరిగింది. రష్యా యుద్ధోన్మాదానికి సామాగ్రి అందజేస్తున్న దేశంగా చైనాను G7 ప్రకటన పేర్కొంది. బీజింగ్తో పాటు ఇలాంటి సాయం అందిస్తున్న దేశాలు, సంస్థలపై చర్యలను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. పార్టీ కోసం కష్టపడిన వారి కోసం త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కింది స్థాయి నుంచి ఎవరు ఎక్కడ పార్టీ కోసం పనిచేశారో వారికే పదవులు దక్కేలా అధ్యయనం ప్రారంభించామని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు. నేతలు, కార్యకర్తలు సాధికారత సాధిస్తే పార్టీ పునాదులు బలంగా ఉంటాయని పేర్కొన్నారు. అన్న క్యాంటీన్లు ఎక్కడెక్కడ మూతపడ్డాయో వాటిని 100 రోజుల్లోనే తెరిపించే కార్యక్రమం ఉంటుందన్నారు. గత 20 ఏళ్లలో ఎన్నడూ గెలవని సీట్లలో కూడా ప్రజలు టీడీపీకి అధికారాన్ని కట్టబెట్టారంటే అది వారు పెట్టుకున్న నమ్మకమని చెప్పారు. కూటమికి 93% స్ట్రైక్ రేట్, 57%కి పైగా ఓట్లు వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కూటమిలోని 3 పార్టీల పాత్ర ఎంతో కీలకంగా పనిచేసిందన్నారు. ఈ ఘన విజయానికి కారణమైన కార్యకర్తల రుణం తప్పకుండా తీర్చుకుంటానని చంద్రబాబు స్పష్టం చేశారు. యువనేత, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తన శాఖపై సమీక్ష నిర్వహించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ శాఖపై మంత్రి లోకేష్ అధికారులతో రివ్యూ చేశారు. రాష్ట్రంలో త్వరలో కొత్త ఐటీ పాలసీ తీసుకొస్తామని లోకేష్ ప్రకటించారు. రాష్ట్రంలో కొత్తగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకొచ్చేందుకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలనే అంశంపై అధికారులను ఆరా తీశారు. ఇప్పటికే ఉన్న ఐటీ కంపెనీలకు ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రోత్సాహక బకాయిలు, ఇతర వివరాలను ఆరా తీశారు.
వీలైనంత త్వరగా వివరాలు సమర్పిస్తే ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో నూతన పాలసీ తీసుకొస్తామని లోకేష్ స్పష్టం చేశారు. అదేవిధంగా విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దుతామని ప్రకటన చేశారు. తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్గా మార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగంలో పేరుగాంచిన కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తామని వివరించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన నూకల ఉమాహారతి యూపీఎస్సీ సివిల్స్ 2022 పరీక్షల్లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించింది. ఆమె తండ్రి ఆఫీసర్ వెంకటేశ్వర్లు గతంలో నారాయణపేట జిల్లా ఎస్పీగా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో విధులు నిర్వహిస్తున్నారు. కూతురు ఉమాహారతి ట్రైనీ ఐఏఎస్గా తెలంగాణ పోలీస్ అకాడమీకి వచ్చారు. అక్కడ తన కుమార్తెను చూసి ఎస్పీ ర్యాంకు అధికారి అయిన వెంకటేశ్వర్లు సెల్యూట్ చేశారు. తర్వాత కుమార్తెకు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. దీంతో తండ్రి కూతురికి సెల్యూట్ చేసే దృశ్యం అందరినీ కదిలించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె విజయం ఆ కన్న తండ్రికి గర్వకారణమైందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా 7 ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారులు ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం అకాడమీకి వచ్చారు. వారికి అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్తుకు బదులుగా జాయింట్ డైరెక్టర్ డి మురళీధర్, డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు స్వాగతం పలికారు. అనంతరం అకాడమీ మరో డిప్యూటీ డైరెక్టర్ సి నర్మదా ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారులకు బ్రీఫ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు స్థితిగతులను ఆయన పరిశీలిస్తారు. రేపు ఉదయం 9:30కి ఆయన పోలవరం చేరుకుంటారు. ప్రాజెక్ట్ ప్రాంతమంతా తిరిగి ప్రతి నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. వాటి పరిస్థితి గురించి తెలుసుకుంటారు. తర్వాత అక్కడే పోలవరం అధికారులు, జలవనరుల శాఖ అధికారులతో సమీక్షిస్తారు. గతంలో ఆయన సీఎంగా ఉన్న హయాంలో ప్రతి సోమవారం పోలవరంగా పిలిచేవారు. వారం రోజుల్లో ప్రాజెక్టులో ఎంత పురోగతి సాధించాలో లక్ష్యం నిర్దేశించేవారు. అమరావతి సచివాలయంలో ఉండి అక్కడి నుంచే పోలవరం ప్రాజెక్టులో ప్రతి విభాగాన్ని చూసేలా అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు చేసుకున్నారు. అధికారులతో సమీక్షించి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించేవారు. ఆ కృషి ఫలితంగానే పోలవరంలో కుడి కాలువ పనులు పూర్తయ్యాయి. ప్రధాన డ్యాంలో 65% పనులు పూర్తయ్యాయి. ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసి ఫైలుపై సంతకం చేశారు. అంతకుముందు ఆయన విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. గత ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. ఆరోగ్యశ్రీలో అవకతవకలు జరిగాయని, నిధుల దుర్వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తాం, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, మెడికల్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉండేలా చూస్తాం, క్యాన్సర్ రహిత ఏపీ దిశగా అడుగులు వేస్తామని పేర్కొన్నారు. నమస్కారం మిత్రులారా, 5 సంవత్సరాల ఒక అరాచక అవినీతి అస్తవ్యస్త పాలనకి అంతం పలికి భవిష్యత్తు దిశగా ఆంధ్ర రాష్ట్రాన్ని నడిపించి అభివృద్ధికి పెద్దపీట వేసి నిజమైన సంక్షేమానికి దారులు తెరిచే ఒక ప్రజాప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ముందుగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఒక సామాన్య కార్యకర్తనైన నన్ను కూటమి తరపున ఎమ్మెల్యేగా, తర్వాత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా శాఖ మంత్రిగా నియమించినందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఈ స్వామి శాఖ దాకా రావడానికి ప్రధాన కారణం ఆశీర్వాదాలు అందించిన ధర్మవరం ప్రజానికానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఉదయం దుర్గమ్మ తల్లిని దర్శించుకొని రాబోయే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు నడిపించేలా, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గాడిలోకి వచ్చేలా, ప్రజలందరికీ కూడా ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా సంక్షేమ ఫలాలు అందేలా ఆ శక్తి సామర్థ్యాల్ని దేశ ప్రధానమంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ప్రధాని గారికి వికసిత భారత్ నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు
ఒక వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణ కళ సాకారానికి కూడా శక్తి సామర్థ్యాలను ఇవ్వాల్సిందిగా, ఆశీస్సులను అందించాల్సిందిగా తల్లివారిని కోరడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం ప్రాధాన్యత రాష్ట్రంలో అందరికీ అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు అందించడం అయితే, ముఖ్యంగా ప్రజలకి ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వానికి సంబంధించిన పనులు శరవేగంగా జరగనున్నాయి. ఈ నెల 13న సచివాలయంలో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. 14న మంత్రులకు శాఖలు కేటాయించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు కొత్త ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నెల 18న కేబినెట్ తొలి సమావేశం జరపాలని నిర్ణయించింది. 19 నుంచే అసెంబ్లీ సమావేశాలు ఏపీ ప్రభుత్వం నిర్వహించనున్నది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాల నాటికి ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి, పోలీసు హింస, లాకప్ డెత్, అధికార దుర్వినియోగం, పోలీసుల పక్షపాత వైఖరి తదితర అంశాలపై పూర్తి సమాచారాన్ని సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు ఆయా ఎస్పీలు, సిపిలకు ప్రభుత్వం లేఖలు రాసింది. రాజన్న సిరిసిల్ల కలెక్టర్గా సందీప్ కుమార్ జా ఈరోజు ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళగా అదనపు కలెక్టర్లు పూజారి గౌతమి, భీమ్యా నాయక్, ఆలయ ఇన్ఛార్జి ఈవో రామకృష్ణ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో కలెక్టర్ సందీప్ కుమార్ జాకు స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేయగా అర్చకులు ఆయనను ఆశీర్వదించారు. అక్కడి నుంచి కలెక్టర్ నేరుగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్కు చేరుకొని బాధ్యతలు స్వీకరించారు. అదనపు కలెక్టర్లు పూజారి గౌతమి, భీమ్యా నాయక్ పుష్పగుచ్చం అందజేశారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు కలెక్టర్ను కలిసి పూల మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రచురణార్థం పెద్దపల్లి జిల్లా నూతన కలెక్టర్గా కోయ శ్రీ హర్ష ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో భాగంగా నారాయణపేట జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న కోయ శ్రీ హర్ష పెద్దపల్లి జిల్లా కలెక్టర్గా బదిలీ అయిన సందర్భంగా ఆదివారం సమీకృత జిల్లా కలెక్టర్లోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్గా నూతన బాధ్యతలు స్వీకరించారు. నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ను ఆర్డీఓ బి లింగయ్య, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాస్, పెద్దపల్లి తహసీల్దార్, కలెక్టరేట్ వివిధ సెక్షన్ల పర్యవేక్షకులు, సిబ్బంది, జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపి స్వాగతం పలికారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఇటీవల 6 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పందిస్తూ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, మంత్రి సీతక్క పెద్దపల్లిలో పర్యటించారు. ఈ మేరకు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, ఎంపీ గడ్డం వంశీకృష్ణలతో కలిసి మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన స్థలాన్ని మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా రాత్రి మైనర్ బాలిక నిద్రిస్తున్న స్థలంతో పాటు అత్యాచారం, హత్య జరిగిన చోటుకు వెళ్లి రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో రైస్ మిల్లు యాజమాన్యం నిర్లక్ష్యం కూడా కొంత మేరకు ఉందని గుర్తించారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా నిందితుడు మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఆపై హతమార్చడం దారుణమైన ఘటనగా పరిగణించారు. అనంతరం పెద్దపల్లిలో మీడియా సమావేశం నిర్వహించి ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మైనర్ బాలికపై జరిగిన ఈ అఘాత్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఖండిస్తుందని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పెద్దపల్లికి వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు మంత్రులు తెలిపారు. మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. నేరస్తుడిపై ఇప్పటికే ఫోక్సో కేసు నమోదైందని, జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు 2.5 లక్షల పరిహారం, మృతి చెందిన మైనర్ బాలిక తండ్రికి ఉద్యోగం, తమ స్వగ్రామమైన ఆసిఫాబాద్ జిల్లాలో కలెక్టర్తో మాట్లాడి పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అత్యంత పాశవికంగా జరిగిన ఈ ఘటన నిందితుడు గంజాయి వంటి మాదక ద్రవ్యాలు స్వీకరించడం వల్లే జరిగిందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా గంజాయి, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతామని మంత్రులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి తరచుగా. దీనికి ప్రధాన కారణం చూస్తే ఎక్కువ శాతము ఈ డ్రగ్స్ మత్తులో, డ్రగ్స్, గంజాయి ఇట్లాంటి వాటికి అలవాటు పడి అడిక్ట్ అయినటువంటి వాళ్ళు
ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారు అనేది ఈ ఘటన చూస్తే కూడా మాకు అర్థమవుతుంది. గతంలో కూడా మరి హైదరాబాదులో సింగరేణి కాలనీలో ఒక ట్రైబల్ అమ్మాయి 6 months అమ్మాయినే అక్కడే పక్కనే ఉంటుంది, ఆ ఇంట్లో నుంచి తీసుకుపోయి ఆ పక్క రూమ్లోనే కిరాయికి ఉండేటువంటి వాడు రేప్ చేసి చంపేసి ఇంటికి తాళం వేసుకొని పోయిండు. పాప ఎక్కడ వెతికేంత వరకు అంటే కొన్ని రోజులు అంటే కొంత టైం పట్టింది. కానీ మొన్న 13వ తారీఖు నాడు మరి పెద్దపల్లి జిల్లాలో జరిగినటువంటి రైస్ మిల్లులో జరిగినటువంటి ఘటన ఎంత ఘోరం అంటే వాడు తల్లిదండ్రుల మధ్య పడుకున్న పాపను అంటే మనము మన ఇంట్లోనే మనం ఉన్న కానీ మనం ఇద్దరి మధ్య తల్లి తండ్రి సేఫ్టీలో ఉన్నదని వాళ్ళు కూడా మా పక్కనే ఉన్నది కదా అన్నటువంటి భరోసాతో పడుకుంటే వాడు రాత్రి 11 గంటలకు వచ్చి ఎత్తుకుపోయి రేప్ చేసి చంపేసి ఇంత దారుణంగా జరిగినటువంటి ఘటన చాలా దిగ్భ్రాంతి కలిగించుతూ ఉంది. ఎందుకంటే అసలు ఎక్కడి నుంచి ఎట్లా కాపాడుకోవాలి ఇట్లాంటి ఈ దుర్మార్గుల నుంచి అనేది కూడా ఒక ఆవేదన అనేది వస్తుంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి పోలీస్ అధికారులను కూడా ఆదేశించి సంబంధిత ఘటన పట్ల అదేవిధంగా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి ఇక్కడ కొంత చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నిందితుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇక ముందు కూడా ఇట్లాంటి ప్రదేశాలలో అదేవిధంగా రాత్రిపూట నిరంతరం పోలీస్ పర్యవేక్షణ కూడా ఉండాలి. అదేవిధంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించిన అంశం వచ్చేవారు ఎక్కడ కూడా సంఘటనలు ఈ విధంగా జరగకూడదని పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నప్పటికీ మొన్న జరిగిన సంఘటన మృతురాలు ఆసిఫాబాద్ జిల్లా మరి ఇక్కడున్న ప్రస్తుతం మమతా రైస్ మిల్లో కాట్నపల్లి గ్రామంలో వారి తల్లిదండ్రులు పనిచేస్తూ ఉన్న తరుణంలో వారు ఇక్కడికి రావటం, ఈ దుస్సంఘటన జరగటం మేము మా సహచర గౌరవ మంత్రివర్గ సోదరిమణి సీతక్క గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడు విజయరమణారావు గారు, రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారితో పాటు పార్లమెంట్ సభ్యుడు సోదరులు వంశీ గారు, కమిషనర్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, డీసీపీ గారు అందరం కూడా జరిగిన సంఘటన దగ్గరికి వెళ్ళి దాని తదుపరి ఆ మృతురాలు కుటుంబ సభ్యులను కూడా పరామర్శించడం జరిగింది. చాలా బాధాకరమైన సంఘటన. మరి తల్లిదండ్రులు ఒకటే కోరటం జరిగింది, నిందితుడికి కఠినమైన శిక్ష పడాలని. ఈ విధమైన సంఘటన మరొక మారు జరగకూడదు. తిరిగి ఏ తల్లిదండ్రికి కూడా ఈ విధమైన బాధ ఉండకుండా చేయాలని వారి ఆవేదనను వ్యక్తం చేశారు. ఇవి ఇప్పటి వరకున్న వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. ఐఐటి, జేఈఈ మరియు నీట్ కోర్సులలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే ట్యూరిటో క్లాసెస్లో జాయిన్ అవ్వండి. 2022-23 సంవత్సరాలలో అత్యుత్తమమైన ర్యాంకులు సాధించిన ఘనత మా విద్యార్థులదే. మా దగ్గర నైపుణ్యత సాధించిన లెక్చరర్ల చేత బోధన మరియు నిరంతర పర్యవేక్షణ కొరకు యాప్ సౌకర్యం కూడా కలదు. విద్యార్థుల కొరకు ప్రత్యేక హాస్టల్ సదుపాయం కలదు. 11 మరియు 12వ తరగతుల కొరకు అడ్మిషన్స్ జరుగుచున్నవి. మీ దగ్గర ఉన్న బ్రాంచ్లలో ఇప్పుడే అడ్మిషన్ పొందండి.